ఇక్కడ మన చిచ్చా ఎవరు ట్రంప్ ఓ మొత్తం షీటే తీసుకొచ్చేసి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తయారైందని చెప్పేసి పెద్ద ఎత్తున వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో సుంకాలపై ప్రకటన చేస్తున్నటువంటి ట్రంప్ మామూలు కామెడీ చేస్తలేడు. కానీ దానివల్ల అమెరికా అనేది ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడుతుందా లేకపోతే ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా గట్టెక్కుతుందా అనేది చాలా కీలకమైన నిర్ణయం అది. సో 26 కాదు 27% భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం, అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్, విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 20%, ఫార్మా, సెమీకండక్టర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీ గురయ్యారు. ఇకపై అలా కుదరదు. మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం. భారత్ పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన. ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ల క్రాష్, లక్షల కోట్ల మేర ఆవిరైనటువంటి సొమ్ము అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఎంత ఏ మేరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ట్రంప్ నిర్ణయం మరి దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు తెలుస్తా ఉంది. సో తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నటువంటి ప్రతి దేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కత్తి దూశారు. తమపై 52% సుంకాలు విధిస్తున్నటువంటి భారతదేశంపై తాము అందులో సగం అంటే 26% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత వైట్ హౌస్ వర్గాలు విడుదల చేసిన పత్రాల్లో భారత్ పై విధించే సుంకం 27%గా పేర్కొనడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన సుంకాల ప్రకటన చేశారు. అమెరికన్ ప్రజలారా, ఇది ఏప్రిల్ 2 మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విముక్తి దినం, అమెరికన్ పరిశ్రమలు పునర్జన్మించిన రోజుగా, మన భవితవ్యాన్ని మనం పొందిన రోజుగా, అమెరికాను మళ్ళీ సుసంపన్న దేశంగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టిన రోజుగా చరిత్రలో ఇది గుర్తుండి పోతుంది అంటూ మొదలుపెట్టి వివిధ దేశాలు అమెరికాపై ఎంతెంత సుంకాలు విధిస్తున్నది వివరించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల అన్ని దేశాలపైన కనిష్టంగా 10% సుంకం విధించిన ట్రంప్ తమపై 10% మించి తమపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై 10% మించి టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనాపై 34%, యూరోపియన్ యూనియన్ దేశాలపై 25%, వియత్నాంపై 46%, థాయిలాండ్పై 36%, కాంబోడియాపై 49%, తైవాన్పై 32%, జపాన్పై 24%, బంగ్లాదేశ్పై 37%, పాకిస్తాన్పై 29%, శ్రీలంకపై 44%, ఇలా పలు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్ళుగా అధిక సుంకాలతో చాలా దేశాలు అమెరికాను దోచుకున్నాయని ఆరోపించారు. కానీ తాము మాత్రం చాలా దయగా వ్యవహరిస్తున్నామని, ఆయా దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో సగం మాత్రమే విధిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లకు పైగా ఈ దోపిడీకి గురయ్యారు. ఇకపై అలా జరగదని, ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేసి అమెరికా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చేందుకు మొత్తానికైతే ట్రంప్ నడుం బిగించినట్టుగా అర్థమవుతా ఉంది. సో స్నేహితుడే అంటే మోడీ ట్రంప్ ఇద్దరు చాలా దగ్గర మిత్రులే అయినప్పటికీ కూడా భారత్పై సుంకాలు విధిస్తూనే ఉన్నారు. సో భారత్పై మిశ్రమ ప్రభావం పడుతుందట. సో 14 దేశాల సుంకాల్లో తేడాలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. రష్యాకు ఎందుకు వదిలేశారు? అమెరికాతో వాణిజ్య బంధం ఉన్నటువంటి అన్ని దేశాలపై సుంకాలపై ప్రకటించిన ట్రంప్ ఆ జాబితాలో రష్యా, ఉత్తర కొరియా, క్యూబా, మెక్సికో, కెనడా, బెలారస్ దేశాలు మాత్రం చేర్చలేదు. దీనికి కారణం ఏంటి అంటే ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్ ఇప్పటికే పలు ఆంక్షలు విధించామని, ఆ దేశంతో వాణిజ్యం చాలా తక్కువగా ఉందని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ చెప్పారు. అందుకే రష్యాను ఈ జాబితాలో చేర్చలేన్నారు. అయితే ఉక్రెయిన్ లో అరుదైన నిక్షేపాలు సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్న ట్రంప్ అందుకు పుతిన్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నారు. కాబట్టి రష్యాపై సుంకాలు విధించలేదనే వాదన కూడా వినపడుతోంది. సో చూడండి ఎజెండా ఎట్లుంటుంది, చాలా దారుణాతిదారుణంగా ఉంటుంది. సో దీనివల్ల మన దేశానికి ఎట్లా ఉంటే పరిస్థితి, భారత్పై మిశ్రమ ప్రభావం ఉంటుంది. మనకి ఇది మంచి తరుణం. భారత్తో పోలిస్తే ఆసియాలోని పలు దేశాలపై ట్రంప్ అధిక సుంకాలు, అక్కడి నుంచి తరలి వచ్చే ఎంఎన్సీలను ఆకర్షించేందుకు మనకు అవకాశం. అమెరికాకు మాంద్యం ప్రతీకార సుంకాలతో అసలు కేసరు. గతంలోనూ ఇలాగే స్మూత్ హాలీ పేరుతో భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం 1930 నాటి మాంద్యానికి అదే కారణం. స్వదేశానికి వెళ్ళొద్దు, వెళ్తే తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. భారతీయ ఉద్యోగులకు అమెరికా కంపెనీల హెచ్చరిక. ట్రంప్ ఆంక్షలపై ఆందోళనలో భారతీయ గీలు, డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. అమెరికాకు మాంద్యం ముప్పు, ప్రతీకార సుంకాలతో అసలు కేసరు. సో ఇక్కడ చూడండి 26% కాదు 27% సుంకాలు విధించి మొత్తానికైతే భారత్కు భారీ షాక్ ఇచ్చినటువంటి ట్రంప్గా తెలుస్తోంది. దీనిపైన కొంత మిశ్రమ స్పందన ఉండే అవకాశం అయితే కనబడుతోంది. సో ఇవన్నీ కూడా మరి అమెరికాను ఎటు తీసుకుపోతుంది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇది అమెరికాకు మాంద్యం ముప్పు, ప్రతీకార సుంకాలతో అసలు కేసరు. గతంలోనూ ఇలాగే స్మూత్ హాలీ పేరుతో అది భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం 1930 నాటి మాంద్యానికి ఇదే కారణం అంటూ చూస్తాం. ట్రంప్ సుంకాలతో
అమెరికా ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన పడి ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దిగుమతుల నుంచి తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే పేరుతో అమెరికా గతంలోనూ స్మూత్ హాలీ పేరుతో ఇలాగే దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించింది. 1930 నాటి మహా ఆర్థిక మాంద్యానికి అదే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతారు. అయితే ఇప్పుడు ట్రంప్ తన చర్యలతో ఇలాంటి మాంద్యానికి బీజాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతీకార సుంకాల విధింపు రోజును ట్రంప్ విమోచన దినోత్సవం ప్రకటిస్తే ఆర్థికవేత్తలు మాత్రం మాంద్యం దినోత్సవంగా పరిగణిస్తున్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే పడకేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2% దిగువకు తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పుడు ఈ సుంకాలతో ఇది మరింత కొరలు చాచే ప్రమాదం కనిపిస్తోంది. సో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యంలో మహా ఆర్థిక మాంద్యంలో పడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఈరోజు ఆర్థికవేత్తలు ఆలోచనలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి అది ఎటు దారిస్తూ ఏందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇక్కడ మన చిచ్చా ఎవరు ట్రంప్ మొత్తం షీటే తీసుకొచ్చేసి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తయారైందని చెప్పేసి పెద్ద ఎత్తున వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో సుంకాలపై ప్రకటన చేస్తున్నటువంటి ట్రంప్ మామూలు కామెడీ చేస్తలేడు. కానీ దానివల్ల అమెరికా అనేది ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడుతుందా లేకపోతే ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా గట్టెక్కుతుందా అనేది చాలా కీలకమైన నిర్ణయం అది. సో 26 కాదు 27% భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్. విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 20%. ఫార్మా సెమీకండక్టర్స్ ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీ గురయ్యారు. ఇకపై అలా కుదరదు. మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం. భారత్ పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన. ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ల క్రాష్. లక్షల కోట్ల మేర ఆవిరైనటువంటి సొమ్ము అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఎంత ఏ మేరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ట్రంప్ నిర్ణయం మరి దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు తెలుస్తా ఉంది. సో తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నటువంటి ప్రతి దేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కత్తి దూశారు. తమపై 52% సుంకాలు విధిస్తున్నటువంటి భారతదేశంపై తాము అందులో సగం అంటే 26% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత వైట్ హౌస్ వర్గాలు విడుదల చేసిన పత్రాల్లో భారత్ పై విధించే సుంకం 27%గా పేర్కొనడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన సుంకాల ప్రకటన చేశారు. అమెరికన్ ప్రజలారా, ఇది ఏప్రిల్ 2 మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విముక్తి దినం. అమెరికన్ పరిశ్రమలు పునర్జన్మించిన రోజుగా, మన భవితవ్యాన్ని మనం పొందిన రోజుగా, అమెరికాను మళ్ళీ సుసంపన్న దేశంగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టిన రోజుగా చరిత్రలో ఇది గుర్తుండి పోతుంది అంటూ